చికెన్ కర్రీలోకి మసాలా కోసం నేను తీసుకున్నవి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు, ఇలైచి, చెక్క, కొబ్బరి పొడి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. హాయ్ అండి, చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మ్యారినేషన్ కోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టీ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1 కేజీ కంటే ఎక్కువే ఉంటుంది. ఇందుకోసం మ్యారినేషన్ బాగా చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి మసాలా పౌడర్ని ఇందులో వేసాను. కొంచెం చికెన్ మసాలా వేసాను. ఆల్మోస్ట్ రెడీ అయ్యింది. 75% రెడీ అయినట్టే. వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కూర రెడీ అయిపోయింది. ఇందులోకి కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం.